ఆరుమూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 37వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ కాలనీని స్వచ్ఛ కాలనీగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలనీ వాసులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, SRSBDA గణేష్, MRO విజయ్ కుమార్, ఆర్మూర్ డిప్యూటీ MRO విక్రమ్, మాజీ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ నెంబర్ 8, రోడ్ నెంబర్ 10 మధ్య మార్గంలో కల పొదలను మరియు ఎండు ఆకులను పూర్తి యొక్క మన కాలనీ సభ్యులు స్వచ్ఛ భారత్ సభ్యుల ఆధ్వర్యంలో పూర్తిగా ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము కోరిన వెంబటనే 8, 9, 10 మార్గంలో ఏర్పాటు చేసిన కాలనీ అధ్యక్షులు అశోక్ సార్ గారికి, ఉప్పల శివరాజ్ సార్ గారికి, స్వచ్ఛ భారత్లో కీలకమైన సభ్యుడు సుంకే శ్రీనివాస్ గారికి మరియు తోటి కాలనీవాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్ఛ భారత్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు. నందిపేట్ మండలం కుద్వాంపు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించారు. విజేతగా నిలిచిన నందిపేట్ బర్కతపుర జట్టుకు, రన్నర్ కుద్వాంపూర్ జట్టుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దన్ ట్రోఫీలను అందజేశారు. కుద్వాంపు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల రోజులు నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో దాదాపుగా 68 జట్లు పాల్గొని ఫైనల్ మ్యాచ్ లో తలపడిన బర్కత్పుర కుద్వాంపు 2 జట్ల మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లాగా తలపించడంతో పాటు ఆఖరి నిమిషంలో విజేతగా నిలిచిన బర్కత్పుర టీం కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన ఉపాధ్యక్షులు బైన్ల ప్రశాంత్ కు కుద్వాంపు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమైపాల్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షుడు ఇషుబ్ కదీర్, హరీష్, అక్బర్, అమీర్, జావీద్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చే నెలలో ఈ లాస్ట్ వీక్ లేకుంటే ఏప్రిల్ 1st వీక్ లో నిజామాబాద్ జిల్లాకు వస్తున్నాడు. ఆయన వచ్చిన సందర్భం లోపల కుదాన్పూర్ గుర్తుగా మనం ఈ టోర్నమెంట్ గెలుపును గుర్తుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మనం తీసుకున్నటువంటి ఏదైతే విజయాన్ని నందిపేట్ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలం కుదాన్పూర్ గ్రామంలో KCK ఆధ్వర్యాన సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 68 మంది టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొన్న సందర్భం లోపల చివరగా ఈరోజు ముగింపు సమావేశంలో నందిపేట్ కుదాన్పూర్ టీంలకు పోటీ జరిగింది. వాస్తవంగా ఆ పోటీ ఈరోజు మన దేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్కు భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క స్ఫూర్తితో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో వాళ్ళు క్రికెట్కి ఇచ్చేటటువంటి ఉత్సాహాన్ని చూస్తే నిజంగా నాకు సంతోషం, ఆనందం కలుగుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో సమైక్యంగా, ఐక్యంగా, కులాలకు మతాలకు అతీతంగా ఏ టోర్నమెంట్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరిగేటటువంటి ఈ పోటీలో నా అదృష్టంగా భావిస్తూ ముగింపు సమావేశంలో వచ్చిన సందర్భంగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఐకమత్యంగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణలో అందరం కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి జరుగుతుంది, దేశ ప్రజాస్వామ్యం నిలుస్తుందనేటువంటి విషయం. అందులో ఒక భాగం ఈ ఆటల పోటీలు. ఆటల పోటీలే అందరినీ ఐక్యంగా ఉంచుతాయి. వాళ్లకు చివరి వరకు కూడా మేము ఎవరమో అనే తెలియకుండా మా టీం గెలవాలనే ఉత్సాహం ఏ విధంగా ఉంటుందో ఈ దేశ రక్షణ కొరకు కూడా, ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా యువత ముందుకొచ్చి, యువత ఈరోజు చెడు మార్గంలో పోకుండా, ముఖ్యంగా చెడు మార్గం అంటే వేరే విధంగా అనుకోకూడదు. ఈ దేశంలో మత ద్వేషాలను రెచ్చగొట్టి ఈ దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ ఆటలో నేను చూసినటువంటి ఘనత, వాళ్ళని అభినందిస్తూ వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం, రైతాంగ చైతన్యం, కార్మిక చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఆతిథ్యానికి మారుపేరు కాబట్టి ఇక్కడ నిర్వాహకులందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా
ఈ 35 రోజుల నుంచి ఈ నిర్వహణలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఈ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ గ్రామ ప్రాంతమంతా సుభిక్షంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నిన్న జరిగినటువంటి ఏదైతే శివరాత్రి సందర్భాన ఆ మహేశ్వరుడు మన అందరి మీద చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాని తర్వాతే నాకు ఇవన్నీ పదవులు. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఆ రోజు నేను ఇక్కడ టోర్నమెంట్ ప్రారంభించా. ఈరోజు నా అదృష్టంగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉర్దూ అకాడమీ చైర్మన్గా మొట్టమొదటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, అది కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దీని ద్వారా నాకున్నటువంటి ఉర్దూ అకాడమీ అధ్యక్ష పదవి ద్వారా ఈ ప్రాంతంలో ఉర్దూ సమస్య పట్ల, ఉర్దూలో ఉన్నటువంటి వాళ్ళ విద్యా అవకాశాల పట్ల నా వంతు బాధ్యతగా ఈ ప్రాంత నాయకులతో మాట్లాడి నా వీలైనంత మట్టుకు వీరికి సహకరిస్తాననేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. నందిపేట్ మండల కేంద్రంలో ఎస్ఐ రావుల ఆధ్వర్యంలో పోలీసులు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. నందిపేట్ ఎస్ఐ రావుల్ వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు నిర్మల్ జిల్లా వెల్మ గ్రామానికి పుట్టినరోజు వేడుకలకు వెళ్లడంతో ఎవరూ లేని సమయంలో చూసిన దొంగలు రెక్కి నిర్వహించి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. భారీ ఎత్తున బంగారం, నగదు, వెండి సామాను దొంగలించడం జరిగిందని బాధితులు తెలిపారు. కోసమని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
నిన్న వస్తామనుకున్నాం, పుట్టినరోజు కార్యక్రమం ఉన్నదని నైట్ అయిందని రాలేదు. మా బాబు ఒక్కడు ఉండే ఇంట్లో, పైన పడుకుంటాడు, కింద షాప్ ఉంటుంది, షాప్ రూమ్లోనే అన్నీ ఉంటాయి. ఏం చేసేదేమో మేము వచ్చేవరకు అన్ని పొద్దున లేచేవరకు తాళాలు వల్ల కొట్టినవి ఉన్నాయని మా పక్క ఇంటి వాళ్ళు చెప్తే ఫోన్ చేసి వచ్చేసి అంతే. నా పేరు జంగం రాజేశ్వర్, బడా భీమ్గల్ మండల్, జిల్లా నిజామాబాద్. మేము ఫంక్షన్కి పోయినాము, లోపల తాళాలు వేసి మా చిన్న కొడుకు ఇంట్లోకి వెళ్ళి తాళం బలగొట్టి లోపలికి వచ్చేవారు. వచ్చి మా తాళం బలగొట్టారు. మా దుకాణంలో కూడా మా చిన్నోడి బలగొట్టారు, పెద్దోడి బలగొట్టారు. ఒక్కొక్క తాళం వల్ల వెళ్ళలే. మాది మా నడిపి కోడలిది 2 బలగొట్టి 2 బీరువాళ్ళల్లో మొత్తం ఇష్టం ఉన్నంత ఇక అంతా వేసుకోండి. ఇక సార్ల లోపల కొనియలే. ఇక అందులో 2 తులాల తీగ ఉండే, 2 తులాలన్నర నెక్లెస్ ఉన్నది, మళ్ళీ నాది బాసలేట్ ఉన్నది, చిన్న చిన్న బంగారు మా బుజ్జిది ఉన్నది. ఇక అవన్నీ మనం పైసలు 30,000 ఉండి ఒక ఆయనకు అవసరానికి ఇచ్చేది, రేపు ఇస్తా అని పోయినా. ఇక కవర్ తెలిసినాక పొద్దులు వచ్చింది. ఈ ఇంట్లో 10,000 ఉండి చేతుల కోసం అని వచ్చింది. ఇంకా సామాన్లు ఇంకా ఇస్తాయి, వెండి అవి ఉండేవి. అవి మాకు ఎన్ని ఉన్నాయి అవన్నీ మాకు నాకు సూత్తే ఏర్పడితే ఉన్నాయా లేవా, కాగితాల కాడికి వెళ్ళి అన్ని కింద పడేసాను. వేల్పూర్ మండల శివారులో భారీగా పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని 2 లారీలను పట్టుకుని సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి, విజిలెన్స్, సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ వినోద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నమ్మకమైన సమాచారం మేరకు వేల్పూర్ ఎస్ఐ గారు వాళ్ళ ఫోర్సుతో ఈ వజ్ర రైస్ మిల్, సాయి కృష్ణ గౌడ్ సంబంధించిన వజ్ర రైస్ మిల్, ఇందులో దాదాపు 100 నుంచి 120 టన్స్ బియ్యం పీడిఎస్ రైస్ ఉన్నది అని నమ్మకమైన సమాచారం మేరకు ఎస్ఐ వేల్పూర్ ఇక్కడికి రైడ్ చేసినాడు. అందులో ఒక 2 లారీలు ఆల్రెడీ నింపినవి ఉన్నాయి. తర్వాత ఒక బొలెరో వెహికల్ నింపినది ఉంది ఆల్రెడీ. తర్వాత మిగతా ఇంకా రెండు ఒక వీళ్ళ గోడౌన్ అండ్ రైస్ మిల్లో దాదాపు ఇంకొక 80-90 క్వింటాల వరకు టన్స్ వరకు ఇక్కడ ఉన్నాయి. అవి ఇప్పుడు నింపి వాటన్నిటిని కూడా తీసుకుపోయి వేయింగ్ చేయించి తర్వాత రైస్ మిల్స్కు షిఫ్ట్ చేసి కేసు రిజిస్టర్ చేయబడుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్.
ఆర్మూరు పట్టణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం IFTU ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మార్చి 14న జిల్లా కేంద్రంలో జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో AKMS ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు బాబురావు, నాయకులు దేవన్న తదితరులు పాల్గొన్నారు. అన్నదాత రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి అనేక ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ రైతు వ్యతిరేక 3 చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తే వాళ్ళకు రాతపూర్వకంగా ఒప్పందం ఇచ్చి నేను రైతుల డిమాండ్లు అంగీకరిస్తున్నాము, అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకుండా నాంచుతూ తిరిగి రైతులు SKMS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే వారి మీద లాఠీ చార్జ్ చేయడం కానీ, వారి మీద తుపాకీ కాల్పులు కాల్చడం కానీ, దానివల్ల అనేక మంది రైతులు మరణించడం కానీ ఇవన్నీ భారతదేశంలో జరుగుతున్నటువంటి నిత్యాకృత్యమైన అయిపోయింది. కాబట్టి ఇవాళ మేము IFTU కానీ లేకుంటే AKMS సంఘాలుగా ఈ విధానాన్ని ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే నిర్బంధం ద్వారా ప్రజా ఉద్యమాన్ని ఆపడమైనటువంటి మోడీ అనుకుంటుంది, కానీ వీటన్నిటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి SKMS పిలుపునిచ్చింది. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి, అదేవిధంగా స్వామినాథన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని చెప్పి ఆ డిమాండ్లతో, అదేవిధంగా విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, ఈ నల్ల చట్టాలను వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి ఈ డిమాండ్ల మీద తిరిగి ఆందోళన కోరుకుంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ నెల 14 తారీఖున చెరో ఢిల్లీకి SKM పిలిపిస్తుంది. అక్కడ SKM వాళ్ళు అక్కడ SKR ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. అదే రోజు కూడా ఇక్కడ జిల్లా కేంద్రంలో కూడా SKMS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో కూడా రైతులు, కార్మికులు, అన్ని ప్రజా సంఘాలు పాల్గొనాల్సిందిగా IFTU తరఫున AKMS తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పచెప్పాలని చెప్పి దేశానికే తిండి పెట్టే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారు కావడానికి, వ్యవసాయ రంగాన్ని బలిపీఠం మీదకి తీసుకెళ్లాలని చెప్పి చూస్తే మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇలా పంజాబ్, హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈనాడు ఆ హామీను మర్చిపోయి మళ్ళీ దాన్ని తిరిగి వాటిని పునరావృతం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. దీనికోసం నిరసన తెలియజేద్దామని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం ఢిల్లీకి వెళ్తా ఉంటే అనేక అవరోధాలు కనిపిస్తూ ఉన్నాడు. అట్లాగే అనేక విధాలుగా లాఠీ చార్జీలు, కాల్పులు, ఇవన్నీ కూడా మోడీ రైతాంగ పోరాటాన్ని అణచివేయడానికి చెప్పి ఆయన దాన్ని అణచివేస్తున్నాడు. అంతేకాకుండా ఇలా దేశంలో ఉండే 1 కోటి మంది కార్మికుల్లో 50% పైగా అసలు ప్రైవేట్లలో ఇప్పటికే ఉన్నారు, అసంఘటిత రంగంలో ఉన్నారు. ఈ కార్మిక రంగాన్ని కూడా అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను కేవలం 4 కోట్లుగా తీసుకొచ్చేసి ఈ చట్టాల సవరణను ఆయన 4 కోట్లుగా తీసుకొస్తా ఉన్నాడు. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, అట్లాగే పోరాటంలో ఉన్న రైతాంగం మీద అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ రద్దు చేయాలని, అలాగే ఒక రైతు మరణించాడు, ఇప్పటికీ ఆయన కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం సహాయాన్ని అందజేయాలని చెప్పి, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరిని వదిలిపెట్టేసి కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేనట్లయితే చరిత్రలో ఇప్పటికే అనేక మంది చెత్త కుప్పలకి విసిరివేయబడ్డారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానం తీసుకొచ్చే మోడీ ఖబర్దార్, ఇప్పటికైనా మీ విధానం మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ, ఈ నెల 14వ తారీఖున జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున జరిగే నిరసన కార్యక్రమానికి రైతులు, అదేవిధంగా కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పి మేము జిల్లా కార్మిక వర్గానికి, రైతాంగానికి మేము పిలుపునిస్తున్నాం. రేపు AITUC ఆధ్వర్యంలో నిజామాబాద్ బీడీ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య బీడీ కార్మికులకు పిలుపునిచ్చారు.
ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ రేపు పిఎఫ్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగేటటువంటి ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా నిజామాబాద్ జిల్లా బీడీ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా పిఎఫ్ ఇవాళ అనేక మంది బీడీ కార్మికులు పిఎఫ్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పిఎఫ్ క్లియరెన్స్ లేదని, అదే రకంగా పిఎఫ్లో అనేక ఈ ఆన్లైన్లో సమస్యలు సృష్టిస్తూ జాయింట్ డిక్లరేషన్ ఇచ్చినా, ఇంకా ఎటువంటి ఆన్లైన్ ద్వారా ఏ డిక్లరేషన్ ఇచ్చినా కూడా పిఎఫ్ అధికారులు త్వరితగతిన సమస్యను పరిష్కారం చేయకుండా పెన్షన్ వచ్చేటటువంటి కార్మికులకు కానీ, పిఎఫ్ ఉన్నటువంటి కార్మికులకు కానీ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి కనీస పెన్షన్ 6,000 రూపాయలు వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని, పిఎఫ్ క్లియరెన్స్ వెంటనే చేసి పిఎఫ్ సమస్యని పరిష్కారం చేయాలని, ఆన్లైన్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే రేపు పిఎఫ్ కమిషన్ కార్యాలయం ముట్టడికి ఏఐటీసీ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా పిలుపునిస్తాం.